హలో గైస్, నమస్తే అందరికీ. నేను మీ చందు. హవర్ యు ఆల్. ఈరోజు మిమ్మల్ని నేను దేశ్ముఖ్లో ఉన్న సాయి బృందావనం సాయిబాబా టెంపుల్ తీసుకెళ్ళబోతున్నా. ఇది ఎక్కడుందంటే మనకు రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత బాటసింగారం మనకు విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి లోపలికి వెళ్తే సో ఈరోజు సాయి బృందావన్కి వచ్చినాం. సో ఇక్కడ మంచి సాయిబాబా టెంపుల్, మంచి ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో మీ అందరు ఇప్పుడు చూపిస్తా ఇదంతా ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఇది ఎగ్జాక్ట్లీ మనకు దేశ్ముఖి విలేజ్ అంటే మనం రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఉంటుంది ఇది. అండ్ ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు లొకేషన్ పెడతా. ఇక్కడ సాయిబాబా దగ్గరికి చాలామంది ప్రతి గురువారం చాలామంది వస్తుంటారు. సో ఇప్పుడు ఒకసారి అంతా చూడండి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. గాయస్, ఇదే ఎంట్రీ మనకు. అంటే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న షాప్స్ ఇవన్నీ, అంటే సాయిబాబాకి సంబంధించిన ఫోటోలు, మనకు ప్రసాదం, పులిహోర అన్నీ ఇక్కడ దొరుకుతుంటాయి. అండ్ ఇది మనకు మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి. దాని పక్కనే మనకు కాళ్ళు కడుక్కోనికి మంచి మనకు విలేజ్ టైప్లో ఒక గోడెంలాగా ఇచ్చారు. సో అక్కడ కాళ్ళు కడుక్కోవచ్చు అన్నట్టు. మామూలుగా యూజువల్గా వేరే వేరే టెంపుల్స్లలో మనకు కుళాయిలు పెడుతుంటారు, కానీ ఇక్కడ మాత్రం మంచి ట్యాంక్ పెట్టారు. సో అంటే ఓల్డ్ ప్రాసెస్, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళినప్పుడు మనకు అదే ఉంటుండే కదా. సో అట్లుంది. మంచి శివుడు విగ్రహం ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా అండ్ మంచిగా చాలా బాగుంటుంది. అండ్ మన అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇలాంటి సాయిబాబా పుట్ట మీద కూర్చొని వెనకాల సర్పాలంకారంతో ఉన్న సాయిబాబా మనకు దర్శనం ఇస్తారు. సో దాని పక్కకే మనకు ఇది మ్యూజియం ఇది. సో ఆ మ్యూజియం అంటే మీకు తెలుసు, ఇంకా మనకు షిరిడీ నుంచి కొన్ని వస్తువులు కలెక్ట్ చేసి, సో అక్కడ సాయిబాబా ఆనవాళ్ళు ఏంటి, ఆయన వాడిన సోఫాలు ఏంటి, అలాంటివన్నీ ఇంకా మన మ్యూజియం అంటేనే సో కలెక్షన్స్ కదా. సో అవన్నీ ఇందులో ఉంటాయి అన్నట్టు, మీరు అన్నీ చూడొచ్చు. సో ఫోటోగ్రాఫ్స్ కూడా అన్నీ ఉంటాయి, అంటే డీటెయిల్స్ చెప్పేటి అన్నీ ఇందులో మనకు స్టోరీ చేసి ఉంటాయి. చూడండి, సాయిబాబా ఫొటోస్, చిన్న చిన్న సాయిబాబా విగ్రహాలు అండ్ సీతారాముల విగ్రహాలు, పెద్ద సాయిబాబా విగ్రహం ఒకటి. సో ఇవన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఒక మీరు పరిశీలించుకుంటే బాగుంటుంది. అండ్ చూడండి, ఇప్పుడు మనం టెంపుల్ నుంచి ఆ మ్యూజియం నుంచి ముందుకు వచ్చినాక ఇది ఉంటుంది మనకు గార్డెన్ పక్కల. అంతకుముందుకు యాక్చువల్గా ఇది మెయిన్ టెంపుల్ ఉంటుండే మేము కాలేజీలో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు కొత్త బిల్డింగ్, అంటే కొత్త టెంపుల్ కట్టారు. సో అది వెనకాల ఉంది. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 6 years అవుతుంది. సో ఒకసారి పాత టెంపుల్ చూసిన తర్వాత మనం కొత్త టెంపుల్ చూద్దాం అది ఎట్లుంది అనేది. సో పాత టెంపుల్ ఇదంతా, అంటే ఆ కొత్త టెంపుల్ కట్ట ముందుకు ఇదే మెయిన్ టెంపుల్ ఉండే. సో ఇదంతా లైన్ కట్టేవాళ్ళు. ఇక్కడికి గురు పౌర్ణమి, మనకు సాయిబాబా స్పెషల్ డే అయిన థర్స్డే లాంటి రోజుల్లో చాలా క్రౌడ్ వస్తారు. హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. సో ఎస్పెషల్లీ న్యూ ఇయర్ రోజు ఇలాంటి సెలబ్రేషన్స్, గురు పౌర్ణమి ఇలాంటి సాయిబాబాకు సంబంధించిన రోజులలో చాలా క్రౌడ్ అయితే చాలా ఉంటారు. సో చూడండి, ఇది విగ్రహం చాలా బాగుంది కదా. సో ఇది టెంపుల్ లోపల. సో ఇదే సాయిబాబా మెయిన్ టెంపుల్ యాక్చువల్లీ. సో వెనకాల కొత్తది ఒక్కోటి కన్స్ట్రక్షన్ చేశారు, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. సాయిబాబా చూడండి, ఎవ్రీవేర్ ఈజ్ సాయి. సో మనం తిరుపతి. సో గైస్, ఇప్పుడు మనం కొత్త టెంపుల్ దగ్గర లోపలికి వెళ్ళబోతున్నాం. సో చూడండి, ఆ డిజైన్ అనేది ఎంత బాగుందో, ఒక లోటస్ టెంపుల్ లాగా. సో కొత్త టెంపుల్ కట్టాక ఇది ఎక్కువ పబ్లిసిటీ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళే వరకు. సో మనకు దగ్గరున్న టెంపుల్స్ అన్నీ చాలా వరకు యూట్యూబ్స్లో కవర్ చేసి పెట్టారు, కానీ ఈ కొత్త టెంపుల్ అయిన తర్వాత ఇలాంటి టెంపుల్ ఉందని ఎవరు చెప్పలేదు ఎక్కువ. సో మేబీ అది నేనే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. సో చూడండి, మనకి ఇలా పక్కలో చూసినట్టయితే ప్లేస్ ఇదంతా యాగశాల. అంటే మనం ఏమైనా యజ్ఞాలు చేసుకోవాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ మంచి వాతావరణం ఉంది. గజస్తంభం చూడండి ఎంత బాగుందో, పెద్దగా చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ కట్టి 2 years అవుతుందంట. సో ఈ టెంపుల్ డిజైన్ కూడా చూడండి మీరు, చాలా బాగా రౌండ్గా చాలా బాగా అనిపిస్తుంది, అట్రాక్టివ్గా. సో టెంపుల్ లోపలికి వెళ్ళడంతో మనకు సాయిబాబా దర్శనం ఇస్తాడు. అండ్ చాలా బాగుంది విగ్రహం కూడా, చాలా హైట్లో మంచిగా ఆ ఫినిషింగ్ అదంతా చాలా సూపర్గా ఉంది చూడడానికి సాయిబాబా. అండ్ నాకు ఒక డౌట్ ఏంటంటే, సాయిబాబా ఎందుకు పాలరాతితో చేస్తారని ఒక డౌట్ ఉంటుండే. అండ్ ఈ టెంపుల్లో ఇంకా వివిధ రకమైన దేవుళ్ళు, వెంకటేశ్వర స్వామి, శివుడు, సరస్వతి దేవి, రామలింగేశ్వర స్వామి, అన్ని టెంపుల్స్లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు హారతికి టైం అయింది కాబట్టి అయ్యగారు మంచి పాటలు పాడుతున్నారు దేవునికి సంబంధించినవి.
సాయిబాబాకు విపరీతమైన భక్తులకైతే ఈ ప్లేస్ చాలా బాగా వస్తుంది. వాళ్ళని నేను డెఫినెట్లీగా రమ్మని చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇదైతే చాలా బాగుంది. సాయిబాబా భక్తులు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. సో గాయస్, ఇది టెంపుల్ బయట నుంచి చూడండి. ఇది గజస్తంభం. మంచి ప్రశాంతం ప్లేస్లో పులిహోర తింటుండు. ఎట్లా అనిపిస్తుంది ప్లేస్? చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ అయితే లోపల చూశారు కదా, చాలా బాగుంది. మనము అంటే నా సజెషన్ ఏంటంటే, మనం షిరిడి వెళ్తాం, చాలా లాంగ్, హైదరాబాద్ నుంచి ఒక 100-200 కిలోమీటర్స్ దాటి కూడా మనం ఏదైనా టెంపుల్ ఉందంటే అక్కడికి వెళ్తాం. సో ఇది ఒక 30 కిలోమీటర్లు కూడా లేదు. ఇక్కడికి రండి, చాలా బాగుంది. నేను విజిట్ చేసా, ఇప్పుడు మీరు వీడియోలో చూశారు కదా. ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది అండ్ చాలా అంటే ఒక టెంపుల్ డివోషనల్గా కాకుండా ఒక పీస్ఫుల్గా కూడా ఒక మంచి పార్క్ లాగా అసలు చాలా బాగుంది. సో ఇది గాయస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయడానికి ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ కొట్టాలి. దానివల్ల మనకు కొంచెం అంటే అరే మనం కూడా పెట్టే కంటెంట్ కొంచెం బాగుందన్న ఫీలింగ్ వస్తుంది. సో థ్యాంక్ యూ గాయస్, అందరికీ లవ్ యూ ఆల్. వీడియోకి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఒక 10 మందికి షేర్ కూడా చేయండి. సో ఇది ఈరోజు వీడియో, దేశ్ముఖి సాయి బృందావన్ అండ్ సాయిబాబా టెంపుల్. సో సైనింగ్ ఆఫ్, చందు ముఖ్యరా, బాయ్.